హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డబుల్ రోల్, డబుల్ ఇన్కమ్ కి ప్లాన్ చేశాడు బాలకృష్ణ. అరవింద్ కుమార్ అండతో వసూళ్లలో సరికొత్త పద్ధతులు అవలంబించాడు. హెచ్ఎండిఏ, ఎంఏయుడిలో 2 చోట్ల ఆయన కీలక పాత్రలో ఉండడంతో 2 చోట్ల లంచాలకు ప్లాన్ చేశాడు బాలకృష్ణ. హెచ్ఎండిఏలో శివ బాలకృష్ణ ప్లానింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అదే సమయంలో అరవింద్ కుమార్ దానికి కమిషనర్ గా ఉన్నారు. ఇక ఎంఏయుడిలో అరవింద్ కుమార్ స్పెషల్ సిఎస్ గా ఉంటే బాలకృష్ణ డైరెక్టర్ గా ఉన్నారు. ఇక ప్రతి ఫైల్ ని 2 సార్లు వీళ్ళే 2 హోదాల్లో ప్రాసెస్ చేసేవారు. ఇక్కడి లెక్క ఇక్కడే, అక్కడి లెక్క అక్కడే అన్నట్లు లంచాలు వసూలు చేశాడు శివ బాలకృష్ణ. అంటే ఒక చోట బాలకృష్ణ ఫైల్ క్లియర్ చేసి వసూలు చేసేవాడు. ఆ ఫైల్ 2వ డిపార్ట్మెంట్ కి రాగానే అక్కడ కూడా సంతకాలు పెట్టి వసూలకు దిగేవాడు. డిటిసిపి, జిహెచ్ఎంసీలలో కూడా అరవింద్ కుమార్ తో కలిసి ఫైల్స్ క్లియర్ చేసిన డైరెక్టర్స్, సిసిపిలపై విచారణ అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. దీంతో లంచావతారాల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? ఒకవైపు కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. అంటే శివ బాలకృష్ణతో పాటు కమిషనర్ గా, హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ ఏ విధంగా ఈ అవినీతికి పాల్పడ్డారన్న దానికి సంబంధించి వరుసగా అధికారులు, ఏసీబీ దర్యాప్తులు జరుపుతున్న టీం కి కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కూడా వీళ్ళు హెచ్ఎండిఏలు ఏ విధంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఫైల్స్ ని ఎట్లా మూవ్ చేశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని రాబట్టారు. అందులో ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించి అంశంలో ఇతను 9 ఏళ్లుగా ఇతను బాధ్యతలు ఉన్నాడు. శివ బాలకృష్ణ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అదే సమయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఈయన అరవింద్ కుమార్ కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏలో ఏ ఫైల్ కదిలినా శివ బాలకృష్ణ తెలిసేది. శివ బాలకృష్ణ ఆ ఫైల్ పైన సంతకాలు పెట్టాలంటే దానికి సంబంధించిన అమౌంట్ తీసుకోవడం, ఆ తర్వాత మొత్తం కూడా అరవింద్ కుమార్ కి చెప్పడం, ఈ విధంగా హెచ్ఎండిఏలో చేసేవారు. అదే సమయంలో వీళ్ళు ఎంఏయుడిలో కూడా బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. ఎంఏయుడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉంటే అదే ఎంఏయుడిలో డైరెక్టర్ గా శివ బాలకృష్ణ ఉండేవాడు. అంటే హెచ్ఎండిఏలో సంతకం పెట్టిన ఫైల్ తిరిగి ఎంఏయుడికి వచ్చేది. అక్కడ కూడా వీళ్ళు సంతకం పెట్టాలంటే దానికి సంబంధించిన చేతులు తరిస్తేనే అక్కడ కూడా సంతకాలు పెట్టేవారు. అంటే ఈ రకంగా వీళ్ళు 2 రకాలుగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది, అంటే 2 పోస్టుల్లో 2 చేతుల నిండా వీళ్ళు డబ్బులు సంపాదించారనేది అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఇలాంటివి చాలా వీళ్ళు ఫైల్స్ పైన సంతకాలు పెట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది. అలాగే డిటిసిపి, జిహెచ్ఎంసీలతో కూడా అరవింద్ కుమార్ సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేయడానికి ప్రస్తుతం ఏదైతే వీళ్ళు ఆ టైంలో బాధ్యతలో ఉన్నారో వాటికి సంబంధించిన ఫైల్స్ పైన ప్రధానంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ ఫైల్స్ ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు, ఎంతవరకు వీళ్ళు చేతులు వీళ్ళకి తడిపారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఒకవైపు ఏసీబీ అధికారులు చేస్తూ ఉన్నారు. సోదరులు, అంటే అప్పట్లో అరవింద్ కుమార్ తో కలిసి ఫైల్స్ క్లియర్ చేసిన డైరెక్టర్, సిసిపిలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఎంతమందిని విచారించారు? దాదాపు శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన నేపథ్యం నుండి అతను కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొత్తం దాదాపు 20 మందికి పైగా కూడా విచారించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఏసీబీకి సంబంధించిన ఆఫీస్ కి, ప్రధాన హెడ్ క్వార్టర్స్ కి పిలవడం, అక్కడ వాళ్ళని విచారించడం అనేది చేయడం కూడా జరిగింది. అలాగే ఎవరైతే అధికారులు ఇతనికి సహకరించారో, అంటే ఖచ్చితంగా కింది స్థాయి సిబ్బంది వీళ్ళకు సహకారం ఉండేది. శివ బాలకృష్ణకు సంబంధించిన ఛాంబర్ లో అతనికి సంబంధించిన మనుషులు మాత్రమే ఉండేవాళ్ళు, మిగతా ఎవరు కూడా ఉండేవారు కాదు. వాళ్లకు అతనికి సహకరించిన బినామీలను కూడా గుర్తించడం జరిగింది. ఆ బినామీలలో ప్రధానంగా శివనవీన్ ఎవరైతే ఉన్నారో, అరవింద్ శివ బాలకృష్ణకు సంబంధించిన సోదరుడు, అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. బినామీలను కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో బినామీలకు సంబంధించిన సమాచారం వస్తూ ఉంది. వాళ్ళని ఎప్పటికప్పుడు హెడ్ క్వార్టర్స్ కి పిలవడం ఏసీబీ, అక్కడ వాళ్ళని విచారిస్తున్న సందర్భం కనబడుతుంది. ఎక్కడ కూడా వీళ్ళ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న ఏసీబీ అధికారులు వాళ్ళ విచారణలో దొరికిన ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ వాళ్ళ ముందర పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు సంపాదించారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పగలిగితే, అంటే ఏసీబీ అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.